హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ ప్రోమో కూడా ఎక్సలెంట్గా ఉంది. విజయ్ దేవరకొండకి ఇది ఒక కంబ్యాక్ మూవీ అనే చెప్పొచ్చు. జూలై 31కి రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మూవీ జూలై 24కి రిలీజ్ అవుతుంది. అండ్ 1 వీక్ గ్యాప్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్లానింగ్ ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. అయితే ఆ ప్రోమోలో కనుక చూస్తే మనకి ఓన్లీ 2 లాంగ్వేజెసే రిలీజ్ చేస్తున్నారు. 1 ఈజ్ తెలుగు అండ్ తమిళ్. హిందీలో ఎందుకని రిలీజ్ చేయట్లేదు అనేది డౌట్ ఇప్పుడు అందరికీ. యాక్చువల్గా ఫస్ట్లో ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో చేస్తామన్నారు. బట్ ఇప్పుడు హిందీలో ఆపేద్దాం అనుకుంటున్నారు. కంటెంట్ మంచిగా ఉంది కాబట్టి అక్కడ కూడా మంచిగా ప్రమోషన్స్ చేసుకుంటే ఒక 60 crores నెట్ రావచ్చు. బట్ హిందీలో మాత్రం డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్కి ఇచ్చేస్తున్నారు ఆఫ్టర్ 28 days. నాకు తెలిసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మంచి అమౌంట్ ఆఫర్ చేసి ఉంటారు. అందుకే వీళ్ళు 4 weeks థియరిటికల్ విండోని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ తర్వాత డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ ఉంటుంది. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది రాంగ్ డెసిషన్ అనిపిస్తుంది. ఎందుకంటే మూవీస్ ఇప్పట్లో ఓటీటీ మీద టూ మచ్ డిపెండ్ అయిపోతున్నాయి. డైరెక్ట్గా ఓటీటీ చూస్ చేసుకొని దానికి రిలేటెడ్గా థియరిటికల్ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఫస్ట్ 8 weeks థియరిటికల్ రిలీజ్ చేసి తర్వాత ఓటీటీకి ఇస్తే బెటర్ అనిపిస్తుంది. అలా కాకుండా సేఫ్ సైడెడ్గా ప్రాఫిట్స్ కోసం ముందే ఓటీటీకి వెళ్ళిపోతున్నారు. మంచి కంటెంట్ ఉంది కాబట్టి సినిమా కూడా హిట్ అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేయాల్సింది ఓటీటీకి అప్పుడే వెళ్ళకుండా అనేది నా ఆప్షన్. మీరేమంటారో కింద కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. చాలా మంచి కంటెంట్ వస్తున్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీ ఎంగేజ్.